హాయ్ ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్ ది యావరేజ్ డర్మాడాక్. ఇక మొదలెడదామా? ఫోటో కీమోథెరపీ, ఆల్సో నోన్ యాజ్ పువ్వా. పేరులోనే ఉంది మొత్తం డెఫినేషన్. ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ ఫోటోథెరపీ. ఫోటో అంటే లైట్, కీమో అంటే కెమికల్ కాల్డ్ ఫోటో సెన్సిటైజర్. సొరాలిన్ని ప్లస్ యువిఏ లైట్ని వాడుకొని వేరియస్ డర్మటలాజికల్ డిసీజెస్కి ట్రీట్మెంట్ ఇస్తాం కాబట్టి దీన్ని ఫోటో కీమోథెరపీ అని కానీ ఆల్సో నోన్ యాజ్ జస్ట్ పువ్వా. సొరాలిన్ ప్లస్ యువిఏ. వాట్ ఆర్ ది సోర్సెస్ ఆఫ్ సొరాలిన్? 8-methoxysoralin, 5-methoxysoralin, trimethylsoralin. మోస్ట్ కామన్గా మోస్ట్ ఈజీగా అవైలబుల్లో ఉండి ప్రస్తుతం వాడుతున్నది 8-methoxysoralin, methoxsalen. యువే లైట్ సోర్స్ వచ్చేసి సన్లైట్ కానీ యువిఏ ఛాంబర్, మ్యాన్ మేడ్ ఆర్టిఫిషియల్ ఛాంబర్ విచ్ ఎమిట్స్ ఓన్లీ యువిఏ లైట్. కమింగ్ టు మెకానిజం ఆఫ్ యాక్షన్ ఆఫ్ బోత్ పువ్వా అండ్ నారో బ్యాండ్ యువిబి. రెండిటికి సిమిలర్ మెకానిజం ఆఫ్ యాక్షన్, సిమిలర్ అడ్వర్స్ ఎఫెక్ట్స్, సిమిలర్ యూజెస్ అన్నీ ఒకటే. సో రెండు టాపిక్స్ని కలిపి ఒకేసారి ఫినిష్ చేస్తున్నాను. ఫస్ట్ కామన్ మెకానిజం ఆఫ్ యాక్షన్, ఇమ్యునోమాడ్యులేటరీ ఎఫెక్ట్. ఇన్హిబిట్స్ ICAM1, inhibits epidermal dendritic cells, thereby inhibiting antigen presenting cells. Epidermal dendritic cells antigen presenting cells. సో దాన్ని ఇన్హిబిట్ చేస్తుంది. నెంబర్ ఆఫ్ యాంటీజెన్ ప్రెజెంటింగ్ సెల్స్ని తగ్గిస్తుంది. నెంబర్ ఆఫ్ ఇమ్యూన్ సెల్స్, టీ సెల్స్ని కూడా అపోప్టోసిస్ జరిగేలా చూస్తుంది. అపోప్టోసిస్ అంటే ఇది ఒక న్యాచురల్ ప్రాసెస్ ఆఫ్ సెల్ డెత్. సో న్యాచురల్గా చనిపోవడానికి స్టిమ్యులేట్ చేస్తుంది. సో టైం పడుతుంది. నాట్ లైక్ ఫోటో డైనామిక్ థెరపీ. అక్కడ టాక్సిక్ ఫోటో ఆక్సిడేటివ్ రియాక్షన్ వల్ల ఇమ్మీడియట్గా కిల్లింగ్ ఆఫ్ క్యాన్సర్ సెల్స్ ఉంటుంది. సో లెస్ నెంబర్ ఆఫ్ సెషన్స్తోనే ఫినిష్ అయిపోతుంది థెరపీ. ఇక్కడ పువ్వా కావచ్చు, నారో బ్యాండ్ యువిబి కావచ్చు, మల్టిపుల్ సెషన్స్ అవసరం. ఈ మెకానిజం ఆఫ్ యాక్షన్ వల్ల డిఎన్ఏ డ్యామేజ్ జరుగుతుంది, అపోప్టోసిస్ జరుగుతుంది, కిల్లింగ్ మాత్రం వెంటనే జరగదు ఫోటో డైనమిక్ థెరపీ లాగా. ఇంకా ఇవన్నీ ఇన్హిబిట్ రియాక్షన్స్. నెక్స్ట్ ఇట్ స్టిమ్యులేట్స్ ఇంటర్ల్యూకిన్-10, ప్లేట్లెట్ యాక్టివేటింగ్ ఫ్యాక్టర్, ప్రోస్టాగ్లాండిన్ E2 అండ్ మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఈ అన్నిటికీ కామన్ అల్టిమేట్ ఎఫెక్ట్ ఏంటంటే ఇమ్యూనోమాడ్యులేటరీ ఎఫెక్ట్. నెక్స్ట్ మెలనోసైట్ ప్రొలిఫరేషన్ అండ్ ఇట్ స్టిమ్యులేట్స్ ఆల్ ద స్టెప్స్ ఆఫ్ మెలనోజెనసిస్. సో మోస్ట్ కామన్గా మనం విటిలిగోకి పువ్వాని వాడుతున్నది చూసే ఉంటాం. దాని మెకానిజం ఆఫ్ యాక్షన్ ఇది. ఒకటేమో మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ని స్టిమ్యులేట్ చేయడం, మెలనోసైట్స్ ప్రొలిఫరేట్ అయ్యేలా చేయడం, అన్ని స్టెప్స్ ఆఫ్ మెలనోజెనసిస్ని స్టిమ్యులేట్ చేస్తుంది. ఏది? బోత్ నారో బ్యాండ్ యువిబి, పువ్వా. ఇప్పుడు ఇండివిజువల్గా డిఫరెంట్ స్పెసిఫిక్ మెకానిజం ఆఫ్ యాక్షన్స్ చూద్దాం. యువిబికి, నారో బ్యాండ్ యువిబికి డైరెక్ట్ డిఎన్ఏ డ్యామేజ్ చేసే కెపాసిటీ ఉంటుంది. ట్రాన్స్ యూరోకేనిక్ యాసిడ్ని సిస్గా మారుస్తుంది. ఇదొక మీడియేటర్ దేనికి? ఇమ్యూనోసప్రెషన్కి. అల్టిమేట్గా ఇమ్యూనోసప్రెషన్ కూడా దీని యొక్క స్పెసిఫిక్ యాక్షన్. యువిఏ డైరెక్ట్గా డిఎన్ఏ డ్యామేజ్ చేయకుండా మనం ఎలాగో సొరాలిన్ ఇస్తున్నాం కదా, పువ్వా పేరులోనే ఉంది. ఆ సొరాలిన్ వెళ్ళి డిఎన్ఏతో ఫోటో అడక్స్ ఫామ్ అయ్యి డిఎన్ఏ డ్యామేజ్ జరిగేలా చూసుకొని అల్టిమేట్గా అపోప్టోసిస్ జరిగే వరకు స్టిమ్యులేట్ చేస్తుంది ఇమ్యూన్ సెల్స్ని. దాన్ని ఫోటో అడక్షన్ అని అంటాం పువ్వాకి స్పెసిఫిక్గా. నెక్స్ట్ పువ్వా స్పెసిఫిక్గా డర్మల్ కొల్లాజిన్ని తగ్గిస్తుంది. మెటలోప్రోటీనేస్ 1ని స్టిమ్యులేట్ చేసి, మెటలోప్రోటీనేస్ 1 అంటే ఈ కొల్లాజినేసెస్ అవి వెళ్ళి కొల్లాజిన్ మీద పడి తగ్గించేస్తుంది డర్మిస్లో కొల్లాజిన్ని. నెక్స్ట్ ఇట్ ఇన్హిబిట్స్ మాస్ట్ సెల్ డీగ్రాన్యులేషన్. ఇట్ ఆల్సో ప్రమోట్స్ మాస్ట్ సెల్ అపోప్టోసిస్. ఇమ్యూన్ సెల్ టీ సెల్ అపోప్టోసిస్ ప్లస్ మాస్ట్ సెల్ అపోప్టోసిస్. ఇవన్నీ మెకానిజం ఆఫ్ యాక్షన్ ఆఫ్ పువ్వా అండ్ నారో బ్యాండ్ యువిబి. ఈ ఒక్క సబ్ టాపిక్కే వ్యాస్ట్గా ఉంటుంది మెకానిజం ఆఫ్ యాక్షన్. నెక్స్ట్ కమింగ్ టు టైప్స్ ఆఫ్ పువ్వా. ఓరల్ పువ్వా, పువ్వా సాల్, టాపికల్, టర్బన్, బాతింగ్ సూట్, సోక్ పువ్వా. లాస్ట్కి సొరాలిన్ ట్యాబ్లెట్ ఇచ్చి యూఏకి ఎక్స్పోజ్ చేస్తాం. ఇవన్నీ డిఫరెంట్ టైప్స్, మెకానిజమ్స్, ఏవేవి ఎలా ఎక్స్పోజ్ చేస్తామని. కమింగ్ టు ఇండికేషన్స్. మొత్తం పువ్వాకి నారో బ్యాండ్ యూబీకి అన్నీ సేమే. ఒక దానికి చదివితే ఇంకో దానికి చదవాల్సిన అవసరం లేదు. ఇండికేషన్స్
సొరయాసిస్, విటిలిగో, అర్టికేరియా, అటోపిక్ డర్మటైటిస్, అల్లోపీషియా ఏరియాటా, ప్రూరైగో నాడ్యులారిస్, పిటీరియాసిస్ లైకనాయిడిస్ క్రానికా, పామోప్లాంటర్ పస్యులోసిస్, జనరలైజ్డ్ లైకెన్ ప్లానస్, జనరలైజ్డ్ గ్రాన్యులోమాన్యులర్, క్యూటేనియస్ గ్రాఫ్ట్ వర్సెస్ హోస్ట్ డిసీజ్, క్యూటేనియస్ టీసెల్ లింఫోమా, ఎగ్జిమా, స్లీరోజింగ్ డిసార్డర్స్. ఇంకా చాలా ఉంది లిస్టు. ఈజీగా గుర్తుపెట్టుకుని మాత్రమే సెలెక్ట్ చేసి కన్సాలిడేట్ చేసి ఇక్కడ పెట్టాను. ఇవన్నీ ఒకసారి స్లైడ్ పాస్ చేసుకొని బట్టి కొట్టుకోండి. కమింగ్ టు కాంట్రాఇండికేషన్స్, బేసిక్ కామన్ సెన్స్. లైట్ ఎక్కడ వాడుతున్నా మనం ఫోటోసెన్సిటివ్ డిసార్డర్స్ అబ్సల్యూట్ కాంట్రాఇండికేషన్. పొరపాటుగా మెలనోమా పేషెంట్స్కి, జీరోడోమా పిగ్మెంటోజా, పార్ఫేరియా, ఎల్ఈ పేషెంట్స్కి పెట్టకూడదు. ఇంకా స్పెసిఫిక్గా పువ్వాకి ఇంకొన్ని రిలేటివ్ కాంట్రాఇండికేషన్స్ ఉన్నాయి. ఇవి వచ్చి కామన్, లైట్ వాడే ప్రతి చోట అబ్సల్యూట్ కాంట్రాఇండికేషన్. పువ్వాకి మాత్రమే స్పెసిఫిక్గా రిలేటివ్ కాంట్రాఇండికేషన్ ప్రెగ్నెన్సీ, లివర్ అబ్నార్మాలిటీస్, చిల్డ్రన్ లెస్ దాన్ 12 years అండ్ క్యాటరాక్ట్. ఇవి పువ్వాకు మాత్రమే అని చెప్పాను. అంటే నారో బ్యాండ్ యూవీబీలో పెద్ద ఇబ్బంది ఏం కాదు, వీళ్ళలో కూడా ఇచ్చుకోవచ్చు. సో పువ్వాతో పోలిస్తే నారో బ్యాండ్ యూవీబీ కొంచెం సేఫ్. ఎందుకు? పువ్వాలో మనం స్వరాలు ఇన్ని ఇస్తున్నాం, లైట్కి ఎక్స్పోజ్ చేస్తున్నాం. నారో బ్యాండ్ యూవీబీలో జస్ట్ ఆ నారో బ్యాండ్ ఆఫ్ వేవ్ లెంత్ వరకే లైట్కి ఎక్స్పోజ్ చేస్తాం. సో అందులో పెద్ద పొటెన్షియల్గా మ్యాలిగ్నెన్సీని కూడా కాజ్ చేసే రిస్క్ ఎక్కువ ఉండదు నారో బ్యాండ్ యూవీబీలో. యూవీఏ అంత డేంజర్ ఏం కాదు, యూవీబీ ఎందుకంటే అది నారో బ్యాండ్ మాత్రమే మనం పేషెంట్కి ఎక్స్పోజ్ చేస్తున్నాం కాబట్టి. కమింగ్ టు అడ్వర్స్ ఎఫెక్ట్స్, ఆల్రెడీ చెప్పా పువ్వా కాస్త అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి ఎన్బి యూవీబీతో పోలిస్తే. సొరాలిన్ రిలేటెడ్ నాసియా, వామిటింగ్, యూవీఏ రిలేటెడ్ అక్యూట్ ఎరిథిమా, పిగ్మెంటేషన్, రియాక్టివేషన్ ఆఫ్ హెచ్ఎస్వి. ఎవరిలో అయితే ఇమ్యూనోసప్రెషన్ జరుగుతుందో కళ్ళు మూసుకొని రియాక్టివేషన్ ఆఫ్ హెచ్ఎస్వి వస్తుందన్న సైడ్ ఎఫెక్ట్ రాసుకోవడమే. ఇంకా అన్మాస్కింగ్ ఆర్ ఎక్సాజర్బేషన్ ఆఫ్ బుల్లస్ ఫెంఫిగాయిడ్, ఎస్ఎల్ఈ, పాలిమార్ఫిక్ లైట్ ఎరప్షన్స్. పేరులోనే ఉంది లైట్ ఎరప్షన్. ఎస్ఎల్ఈ ఆల్రెడీ తెలిసిందే, వాళ్ళలో ఇవ్వకూడదు. కాంట్రాఇండికేషన్స్లో కూడా చెప్పా. నెక్స్ట్ బీపీ లీజన్స్ ఏమైనా ఉంటే ఎగ్జాసర్బేట్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. క్రానిక్గా లైట్కి ఎక్స్పోజ్ అవుతూనే ఉంటే వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ మనందరికీ తెలిసిందే, ఫోటో ఏజింగ్, క్యాటరాక్ట్, మ్యాలిగ్నెన్సీస్. సో ఇవి రాకుండానే మనం సన్ స్క్రీన్ వాడాలి అని చెప్తుంటాం అందరికీ, మ్యాలిగ్నెన్సీ రిస్క్ ఉంది కాబట్టి. ఈ దేనివల్ల? యూవీఏ వల్ల, యూవీబీ వల్ల. యూవీబీ కొంచెం తక్కువ. పువ్వా రిలేటెడ్ కెరటోసిస్, పువ్వా కెరటోసిస్, పువ్వా లెంటిజిన్స్. పువ్వాలో వచ్చింది కాబట్టి జస్ట్ ఆ కెరటోసిస్ లెంటిజిన్స్, పువ్వా కెరటోసిస్, పువ్వా లెంటిజిన్స్ అని రాశారు. కమింగ్ టు ఇన్స్ట్రక్షన్స్, కామన్గా ఇవ్వాల్సిన ఇన్స్ట్రక్షన్, ఎలాంటి రేడియేషన్కి ఎక్స్పోజ్ చేస్తున్నా ఆ వేవ్ లెంత్కి తగ్గ ప్రొటెక్టివ్ గాగుల్స్. లేజర్స్లో కూడా ఈ పాయింట్ ఉంటుంది, ప్రొటెక్టివ్ గాగుల్స్ వేసుకొని లేజర్ రూమ్లో అందరూ ఉండాలని. యూవీఏ ప్రొటెక్టివ్ గాగుల్స్ వచ్చి B2 టారిడ్ గ్రీన్ 60, నాట్ ఓన్లీ డ్యూరింగ్ థెరపీ. నారో బ్యాండ్ యూవీబీకి అయితే డ్యూరింగ్ థెరపీ సరిపోద్ది, ఎలాంటి ఫోటోసెన్సిటైజర్ ఇవ్వట్లేదు కాబట్టి. ఇక్కడ పువ్వేలో ఫోటోసెన్సిటైజర్ ఇంకా బాడీలోను లెన్స్లోను డిపాజిట్ అయ్యి ఉంటుంది ట్రీట్మెంట్ అయ్యాక కూడా. సో పొరపాటును కూడా 12 గంటల వరకు సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వకూడదు. ఎక్స్పోజ్ అయినా మినిమల్గానే ఎక్స్పోజ్ అయ్యేలా చూసుకోవాలి. సన్ స్క్రీన్స్తో వాటితో స్కిన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఎందుకు? టు ప్రొటెక్ట్ ఫ్రమ్ సొరాలిన్ ఇండ్యూస్డ్ ఫోటోటాక్సిక్ రియాక్షన్. గాగుల్స్ మెయింటైన్ చేయాలి బయటకు వెళ్ళినా కూడా, 12 hours వరకు థెరపీ అయిపోయినా కూడా. కమింగ్ టు నారో బ్యాండ్ యూవీబీ, మీకు ఆ నారో బ్యాండ్ ఏ వేవ్ లెంత్ నుంచి ఏ వేవ్ లెంత్ వరకు పేరులోనే ఈజీగా గుర్తుపెట్టుకునేలాగా ఈ బీని సెపరేట్ చేశాను. సో ఇక్కడ మీకు 3 కనిపిస్తుంది, దీని పక్కన 1, ఇంకో 1, 3, 11, 2, 3, 13. ఇక్కడ ఇంకో బీని కూడా సెపరేట్ చేశా, 3, 1, అగైన్ 3. ఇక్కడ ఇంకో 1 లేదు, ఎన్లో ఇంకో 1 వచ్చింది. 3, 1, 3, 2, 3, 1, 1, 2, 3, 1, 3. ఈ నారోయెస్ట్ బ్యాండ్ ఆఫ్ వేవ్ లెంత్ యొక్క అడ్వాంటేజే లెస్ పొటెన్షియల్ ఫర్ మ్యాలిగ్నెన్సీ. సో ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ స్టాండర్డ్ ట్రీట్మెంట్ ఫర్ జనరలైజ్డ్ విటిలిగో. ఎలా అడ్మినిస్టర్ చేస్తాం నారో బ్యాండ్ యూవీబీని? దేని బేస్ చేసుకుని ఎంత డోసేజ్ పెట్టుకుంటాం? ఫస్ట్ది మినిమల్ ఎరిథిమా డోస్ బేస్డ్. 70% ఆఫ్ మినిమల్ ఎరిథిమా డోస్తో స్టార్ట్ చేసుకొని ఎలాంటి ఇబ్బంది లేకపోతే 10 to 20% పెంచుకుంటూ వెళ్తాం. జస్ట్ ఎసిమ్టమాటిక్గా ఎరిథిమా వచ్చినా అది హీల్ అయ్యే వరకు సబ్సైడ్ చేసి హీల్ అవ్వగానే యాజ్ ఇట్ ఈస్ 10 to 20% నెక్స్ట్ సెషన్కి పెంచుకుంటాం. ఒకవేళ రెడ్ ఎరిథిమా కానీ సిమ్టమ్స్ లైక్ పెయిన్, ఎడిమా, బ్లిస్టర్స్ వచ్చేస్తే, సో ఇవన్నీ సబ్సైడ్ అయ్యే వరకు ఆబ్వియస్లీ వెయిట్ చేయాల్సిందే. ఇంత సిమ్టమ్స్ పెట్టుకొని మళ్ళీ ఒక సెషన్కి తీసుకెళ్ళి పేషెంట్ని ఎక్స్పోజ్ చెయ్యం. తగ్గాక సేమ్ డోస్తో మళ్ళీ రీస్టార్ట్ చేసుకుంటాం, లాస్ట్ టాలరేటెడ్ డోస్ ఎంత ఉందో అంతతో.
ఒకవేళ టాలరేట్ చేసి ఎలాంటి ఎరిథిమా లేకపోతే మళ్ళీ రిపీట్ 10 to 20% పెంచుతాం. అది మినిమల్ ఎరిథిమా డోస్ బేస్డ్. నెక్స్ట్ ఫిక్స్డ్ డోసేజ్ బేస్డ్. ఇవన్నీ అయ్యే పని కాదని స్కిన్ టైప్తో సంబంధం లేకుండా, మినిమల్ ఎరిథిమా డోస్తో సంబంధం లేకుండా ఏదైతే లోయెస్ట్ పాసిబుల్ డోసేజ్ ఉందో 200 mJ/cm²తో స్టార్ట్ చేసుకుంటాం ఫర్ కన్వీనియన్స్ అండ్ టు అవాయిడ్ ఫోటోటాక్సిక్ రియాక్షన్. ఇంకొకటి స్కిన్ టైప్ బేస్డ్. ఏ టైప్కి ఎంత సరిపోద్దో ముందే క్యాలిక్యులేట్ చేసి పెట్టేశారనమాట. మన స్కిన్కి వచ్చి ఇండియన్ స్కిన్కి వచ్చి 330 mJ/cm². ఎంత పెంచుకుంటే వెళ్తాం అది కూడా ఫిక్స్ చేసి పెట్టారు, 45 mJ/cm². హయ్యెస్ట్ డోసేజ్ ఎంత అది కూడా ఫిక్స్, 150 mJ/cm². ఫేస్కి అయితే 3000 mJ/cm². బాడీకి అయితే ఎవరి ఫేస్కి ఎవరి బాడీకి ఇండియన్ స్కిన్. సో అందుకే దీని పేరే స్కిన్ టైప్ బేస్డ్. 3 రకాలు: మినిమల్ ఎరిథిమా బేస్డ్, ఫిక్స్డ్ డోసేజ్ బేస్డ్, స్కిన్ టైప్ బేస్డ్. ఎన్ని రోజులు ఇస్తాం? వీక్కి 3 times ఇచ్చుకుంటాం. తగ్గుతూ వస్తుంది అనుకోగానే ట్యాపర్ చేసుకుంటాం. ఇంకా స్టేబుల్ అయ్యాక వీక్లీ 2 ఇచ్చుకుంటాం 1 month వరకు. వెంటనే ఆపేయకుండా ట్యాపర్ చేసుకుంటూ రావాలి సెషన్స్ని. తర్వాత వన్స్ వీక్లీ ఫర్ 1 month. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ వీక్స్ ఇచ్చుకుంటాం. 3 to 4 months ఆల్టర్నేటివ్ వీక్స్ పెట్టి ఆ తర్వాత అల్టిమేట్గా 4 months అలా అయ్యాక ఆల్టర్నేటివ్ వీక్స్ స్టాప్ చేస్తాం. అల్టిమేట్గా ఎన్నిసార్లు పెట్టుకోవచ్చు దీనికి అని అప్పర్ లిమిట్ అంటే ఏం లేదు. మీ ఓపిక, మీ పేషెంట్ ఓపిక. నారో బ్యాండ్ యువిబి ఇస్తున్నప్పుడు హువాకైతే సొరాలిన్ ఉంది కాంబినేషన్కి, దీనికి ఎలాంటి కాంబినేషన్ లేదు. సో మనం ఈ ట్రీట్మెంట్ కూడా కంబైన్ చేసుకోవచ్చు. టాపికల్ టజారోటిన్ ఇవ్వచ్చు, క్యాల్సిపోట్రయోల్, డైథ్రనాల్, స్టిరాయిడ్స్ పెట్టుకోవచ్చు. సిస్టమిక్గా మెథోట్రిక్సేట్, ఎటానర్సెప్ట్, యాసిట్రేటిన్ ఇవి కంబైన్ చేసుకొని యాజ్ ఇట్ ఈస్ యాజ్ యూజువల్గా నారో బ్యాండ్ యువిబికి పేషెంట్ని కంటిన్యూ చేసుకోవచ్చు. ఛానల్ పేరు గుర్తుందిగా, TADD. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హస్తల విస్తా. దస్విదానియా.